ఫోటోగ్రాఫర్ ఆవేదన చూసాక నిజమే అందరితో పంచుకోవాలనిపించింది. మేము ఫోటోగ్రాఫర్‌లం ఉన్నాం గదా! మేము వీడియోలు తీసి పెడుతుంటాం గదా! ఫేస్‌బుక్కులు, సోషల్ మీడియా, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా అనేక ఆలయాలకు సంబంధించిన పూజలు, అక్కడ జరిగేటటువంటి క్రతువు ఇవన్నీ వీడియోలు కనబడుతున్నాయి. కానీ గుడికెళ్ళినప్పుడు చక్కగా ఆ గుడి దగ్గర 2 చేతులతో దండం పెట్టుకుంటూ, ఆ స్వామివారి మీద ధ్యాస పెట్టుకుని అట్లా వెళ్తే బావుంటది. ఎక్కడ చూసినా గుళ్ళో సెల్ ఫోన్ ఇట్ట చేతిలో పట్టుకుని సెల్ఫీలు తీసుకుంటా, లేపోతే దేవుడిని వీడియోలు తీస్తా, దేవుడికి సంబంధించిన హారతులు వీడియోలు తీస్తా కనబడుతున్నారు. ఈవెన్ రథోత్సవం జరుగుతుంటే గూడా రథం మీద ఉన్నటువంటి దేవుడికి దండం పెట్టుకోవడం మానేసి వీడియోలు, ఈ వీడియోని నువ్వు ఎట్లాగో యూట్యూబ్‌లోను వీటిట్లోను కనబడతానే ఉంటది గదా! నువ్వు దాంట్లో వీడియోలో చూసి దండం పెట్టుకోవడం కంటే, ఎదురుగుండా దండం పెట్టుకుంటే బావుంటది గదా! ఆ వీడియోల వల్ల ఏంటి ప్రయోజనం అని అడుగుతున్నా. చాలా మంచిది. ఫోటోలు, వీడియోలకి సంబంధించి అవసరమైనయి తీయడంలో తప్పు లేదు. అవసరం ఉన్నా లేకపోయినా తీసేటటువంటి దాన్ని ఆలోచించుకోవాల్సింది.